హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డన్ రవి. ఇంటర్లింక్ సోషల్ అకౌంట్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంది కదా, వెరిఫైడ్ ఐటీఎల్జీ క్లిక్ చేయండి. తర్వాత కనెక్ట్ సోషల్ అని వస్తుంది, క్లిక్ చేయండి. యాడ్ సోషల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు ప్లాట్ఫామ్స్ వస్తాయి, అందులో మనకు ఫస్ట్ ఎక్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ యొక్క లింక్ని పేస్ట్ చేయాలి, ఎక్స్ యొక్క అకౌంట్ది. ఇక్కడ పేస్ట్ చేసేయడమే. తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్లో మనకు వచ్చింది కదా కాపీ ఆల్ అని, అది కాపీ ఆల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ఉంది కదా, ఎక్స్ పోస్ట్ అకౌంట్ది, అది క్లిక్ చేయండి. మనకి ఎక్స్లోకి తీసుకెళ్ళి ఒక పోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కొద్దిగా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఫోటోని యాడ్ చేయండి, ఏదో ఒక ఫోటోని. దాన్ని మనం పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది కదా, సక్సెస్ అయిన ఆ లింక్ని, పోస్ట్ యొక్క లింక్ని కాపీ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద వెళ్ళండి, కాపీ లింక్ చేయండి. ఈ లింక్ని మనం ఇక్కడ థర్డ్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కనెక్ట్ చేయడమే, కనెక్ట్ నో కొట్టండి. కన్ఫర్మ్ చేస్తే కనెక్ట్ అవుతుంది ఎక్స్ అకౌంట్ అనేది. ఇప్పుడు సెకండ్ది ఫేస్బుక్ చేద్దాం. ఇప్పుడు ఫేస్బుక్ క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ యొక్క లింక్ అడుగుతుంది. ఫేస్బుక్లోకి వెళ్ళి ప్రొఫైల్ లింక్ కాపీ చేయాలి. ప్రొఫైల్ క్లిక్ చేస్తే కిందకి వెళ్తే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేస్తే కాపీ లింక్ ఉంటుంది, షేర్ ప్రొఫైల్ లింక్, అది క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లింక్ అని వస్తుంది, కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయాలి, నెక్స్ట్ కొట్టాలి. తర్వాత ఇక్కడ కాపీ చేయాలని ఉంది కదా, కాపీ చేయాలని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫేస్బుక్ పోస్ట్ సెకండ్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ సంథింగ్ అని ఉంది కదా, అక్కడ మీరు కాపీ చేసింది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై కొట్టి మీరు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తూ ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ పోస్ట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ కొట్టేయండి, పోస్ట్. ఇక్కడ మనం పోస్ట్ చేసింది బ్యాక్ వచ్చి ఆ పోస్ట్ని చూడాలి. మనం వ్యూ పోస్ట్ ఉంది కదా, అందులో కాకపోతే మీరు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనం రీసెంట్గా చేసిన పోస్ట్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే కాపీ లింక్ ఉంది కదా, కాపీ లింక్ మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది పోస్ట్. అప్పుడు థర్డ్లో ఉంది కదా, థర్డ్లో 3 ఆప్షన్లో క్లిక్ చేస్తే పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు కనెక్ట్ నో కొట్టాలి, కన్ఫర్మ్ చేయండి, కనెక్ట్ అవుతుంది.